స్పష్టంగా చాలా సంపుటంగా చెప్పేసింది. ఆ రోజు బహుజనులకు, ఈరోజు నా పక్కన ఉన్న ఒక మైనార్టీ, నా పక్కన ఉన్న ఒక రెడ్డి, నా పక్కన ఉన్న ఒక ఎస్సీ ఎస్టీ, మా అన్నలు, మా కాకలు, చిచ్చాలు, వీళ్ళందరినీ ఒక ఐక్యత తీసుకొచ్చి ఆ రోజే బానిస బతుకు నుంచి విముక్తి కాండి, పరిపాలన రాజాధికారంలో మీ భాగస్వామ్యం కాండి అని చెప్పి బహుజనులందరినీ ఐక్యత చేసి రజాకారుల అణిచివేతని, రజాకారుల దుర్మార్గాన్ని ఎదిరించి రాజుగా మేమెందుకు కావద్దని ఒక సైన్యాన్ని తయారు చేసుకొని ఈ రోజుకి 374 సంవత్సరాలు అయింది. ఆయన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ మనలో బహుజనులకు ఆ ఒక స్ఫూర్తి కనబడతలేదు. ఆ ఒక ఇన్స్పిరేషన్తోని బహుజనులు రాజాధికారంలో ఎందుకు రావడం లేదు? అలాంటి వారు చాలామంది చాలా త్యాగాలతో ఆ రోజే రజాకారాన్ని ఎదిరించి ఒక గోల్కొండ కిలా రాజు అయినాడు, ఒక భువనగిరి కిలాషపూర్ రాజు అయినాడు. ఆ రోజే ఆ స్ఫూర్తిని తీసుకొని ముందు తరాలు, ముఖ్యంగా ఈ రోజున్న శ్రావణ్ కావచ్చు, సత్యరాజ్ కావచ్చు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆ స్ఫూర్తిదాయకులు. ఒక ఎస్టీ, ఒక ఎస్టీ, మైనార్టీ, ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాధికారంలో నేనెందుకు ఎమ్మెల్యే కావద్దు, నేను ఒక ఎంపీ ఎందుకు కావద్దు, మావాడు ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి ఎందుకు కావద్దు అనే భావన రావాలి. ఆ స్ఫూర్తిని సర్దార్ సర్వాయి పాపన్న మనందరికీ ఇచ్చిపోయినాడు. ఆ వారసత్వాన్ని మనం తీసుకోవాలి. ఆ వారసత్వాన్ని నిలుపుకోవాలంటే మన దాంట్లో మెజార్టీ వారు మనం ఎంతున్నామో, మన కుల ప్రాతిపదికగా ఎంతెంత ముందుమో అంతమందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవకాశాలు వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా కూడా పెట్టాల్సిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడే నిజమైన జయంతులు నివాళులు అర్పించిన వాళ్ళము వాళ్ళ స్ఫూర్తిగా, వాళ్ళ వారసులుగా మనం పరిగణలో పోతాం. లేని పక్షంలో ఈ విధంగా వస్తాం, పూలు వేస్తాం, 4 మాటలు చెప్తాం, పోతాం. ఇంటికాడికి పోయినాక నీ కొడుకుతో, నీ తమ్ముతో, మీ ఇంట్లో కుటుంబంతో చర్చించాలి. మనం ఎందుకు కావద్దు మన ఇంట్లో ఒక సర్పంచ్, మనం ఎందుకు కావద్దు ఒక ఎంపీపీ, మనం ఎందుకు కావద్దు ఒక ఎమ్మెల్యే, మన జనాభా ఎంత ఉంది, మన సంఖ్య ఎంత ఉంది, అంత సంఖ్యలో మనం అందరినీ ఎమ్మెల్యేలను పెడతాం, అంతమందిని మనం ఎంపీలను చేద్దాం, ముఖ్యమంత్రిగా మనవాణ్ణి పెట్టుకుందాం అనే బహుజనులకు ఐక్యత రావాలి. అలాంటి ఐక్యతకే మారుపేరుగా సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజు రజాకారులని ఎదిరించి గోల్కొండ కిలాషపూర్ రాజులను ఎల్లగొట్టేసి ఆయన రాజుగా, చక్రవర్తిగా పోయిన సందర్భాలున్నాయి. ఆ స్ఫూర్తిని ముందు